ఓం శాంతి 4/6/2024 మధురమైన పిల్లలు, ఇప్పుడీ చీచీ అశుద్ధమైన ప్రపంచానికి నిప్పంటుకోనున్నది. అందుకే శరీర సహితంగా దేన్నైతే మీరు నాది నాది అని అంటారో దాన్ని మర్చిపోవాలి. దానిపై మీ మనస్సు పెట్టుకోకూడదు. ప్రశ్న: తండ్రి మీకు ఈ దుఃఖధామం పట్ల అయిష్టాన్నెందుకు కలిగిస్తారు? జవాబు: ఎందుకంటే మీరు శాంతిధామంలోకి, సుఖధామంలోకి వెళ్ళాలి. ఈ అశుద్ధమైన ప్రపంచంలో ఇప్పుడు ఉండేదే లేదు. ఆత్మ శరీరం నుండి వేరే ఇంటికి వెళ్తుందని మీకు తెలుసు. కావున ఈ శరీరాన్ని ఇక చూసేదేముంది? ఎవరి నామరూపాల వైపుకు కూడా బుద్ధి వెళ్ళకూడదు. అశుద్ధమైన ఆలోచనలొచ్చినా సరే పదవి భ్రష్టమైపోతుంది. ఓం శాంతి. శివ్ బాబా తమ పిల్లలతో, ఆత్మలతో మాట్లాడతారు. ఆత్మే వింటుంది. స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోవాలి. అలా నిశ్చయం చేసుకుని అందర్నీ తీసుకువెళ్లేందుకు అనంతమైన తండ్రి వచ్చారు అని అర్థం చేయించాలి. వారు దుఃఖపు బంధనాల నుండి విడిపించి సుఖపు సంబంధాల్లోకి తీసుకువెళ్తారు. సంబంధం అని సుఖాన్ని, బంధనం అని దుఃఖాన్ని అనడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఎవరి నామరూపాలు మొదలైన వాటిపై కూడా మనసు పెట్టుకోకూడదు. తమ ఇంటికి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకోవాలి. అనంతమైన తండ్రి ఆత్మలందర్నీ తీసుకువెళ్లేందుకు వచ్చారు. అందుకే ఇక్కడ ఎవరిపైనా మనసు పెట్టుకోకూడదు. ఇవన్నీ ఇక్కడి చీచీ బంధనాలు. ఇప్పుడు మేం పవిత్రంగా అయ్యాం కావున మా శరీరంపై ఎవ్వరూ కూడా అశుద్ధమైన ఆలోచనలతో చెయ్యి వేయకూడదు అని మీరు భావిస్తారు. ఆ అశుద్ధమైన ఆలోచనలే తొలగిపోతాయి. పవిత్రంగా అవ్వకుండా తిరిగి ఇంటికైతే వెళ్లలేరు. ఒకవేళ బాగుపడకపోతే మరి శిక్షలు అనుభవించవలసి ఉంటుంది. ఈ సమయంలో ఆత్మలందరూ పాడైపోయి ఉన్నారు. శరీరంతో అశుద్ధమైన పనులు చేస్తున్నారు. చీచీ దేహదారులపై మనసు పెట్టుకుని ఉన్నారు. తండ్రి వచ్చి చెప్తున్నారు, ఈ అశుద్ధమైన ఆలోచనలన్నింటినీ విడిచిపెట్టండి. ఆత్మ శరీరం నుండి వేరై ఇంటికి వెళ్ళాలి. ఇదైతే చాలా అశుద్ధమైన చీచీ ప్రపంచం. ఇందులో ఇప్పుడిక మనం ఉండకూడదు. ఎవరినైనా చూడాలని కూడా మనసు కనిపించదు. ఇప్పుడైతే తండ్రి స్వర్గంలోకి తీసుకువెళ్లేందుకు వచ్చారు. తండ్రి అంటారు, పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావించండి. పవిత్రంగా అయ్యేందుకు తండ్రిని స్మృతి చేయండి. ఏ దేహదారి పట్ల మనసు పెట్టుకోకండి. పూర్తిగా మమకారం తొలగిపోవాలి. భార్యాభర్తలకు పరస్పరం ఎంతో ప్రేమ ఉంటుంది. ఒకరిని విడిచి ఒకరుండలేరు. ఇప్పుడైతే మీరు పరస్పరం ఆత్మిక సోదరులుగా భావించాలి. అశుద్ధమైన ఆలోచనలు ఉండకూడదు. తండ్రి అర్థం చేయిస్తారు, ఇప్పుడిది వేశ్యాలయం. వికారాల కారణంగానే మీరు ఆది మధ్యాంతాలు దుఃఖాన్ని పొందారు. తండ్రి వాటిపై ఎంతో అయిష్టాన్ని కలిగిస్తారు. ఇప్పుడు మీరు వెళ్లడం కోసం స్టీమర్లో కూర్చున్నారు. ఇప్పుడు మనం తండ్రి వద్దకు వెళ్తున్నాము అని ఆత్మ భావిస్తుంది. మీకు ఈ మొత్తం పాత ప్రపంచమంతటిపైన వైరాగ్యం ఉంది. ఈ చీచీ ప్రపంచమైన నరకంలో, వేశ్యాలయంలో మనముండేదే లేదు. కావున విషం కొరకు అశుద్ధమైన ఆలోచనలు రావడం చాలా తప్పు. పదవి కూడా భ్రష్టమైపోతుంది. తండ్రి అంటారు, నేను మిమ్మల్ని పుష్పాల ప్రపంచంలోకి, సుఖధామంలోకి తీసుకువెళ్లేందుకు వచ్చాను. నేను మిమ్మల్ని ఈ వేశ్యాలయం నుండి బయటకు తీసి శివాలయంలోకి తీసుకువెళ్తాను. అందుకే ఇప్పుడు బుద్ధియోగం ఆ కొత్త ప్రపంచంతో ఉండాలి. ఎంతటి సంతోషం ఉండాలి! అనంతమైన తండ్రి మనల్ని చదివిస్తున్నారు. ఈ అనంతమైన సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది అనేది మీ బుద్ధిలో ఉంది. సృష్టి చక్రాన్ని తెలుసుకోవడం ద్వారా, అనగా స్వదర్శన్ చక్రధారులుగా అవ్వడం ద్వారా మీరు చక్రవర్తి రాజులుగా అవుతారు.
ఒకవేళ దేహదారులతో బుద్ధియోగాన్ని జోడించినట్లయితే పదవి భ్రష్టమైపోతుంది. ఏ దేహ సంబంధమూ గుర్తుకు రాకూడదు. ఇది దుఃఖపు ప్రపంచము. ఇందులో అందరూ దుఃఖాన్నిచ్చేవారే ఉన్నారు. తండ్రి అశుద్ధమైన ప్రపంచం నుండి అందర్నీ తీసుకువెళ్తారు. అందుకే ఇప్పుడు బుద్ధియోగాన్ని మీ ఇంటితో జోడించాలి. మనుషులు ముక్తిలోకి వెళ్లేందుకని భక్తి చేస్తారు. ఆత్మలమైన మేము ఇక్కడ ఉండేది లేదు అని మీరు కూడా అంటారు. మనం ఈ చీచీ శరీరాన్ని వదిలి మన ఇంటికి వెళ్తాము. ఇది పాత చెప్పు. తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ ఇక ఈ శరీరం వదిలిపోతుంది. అంత్యకాలంలో తండ్రి తప్ప ఇంకే ఇతర వస్తువు గుర్తుండకూడదు. ఈ శరీరాన్ని కూడా ఇక్కడే విడిచిపెట్టాలి. శరీరం పోతే అంతా పోయినట్లే. దేహ సహితంగా ఏవేవైతే ఉన్నాయో వేటినైతే మీరు నాది నాది అని అంటారో వాటన్నింటినీ మర్చిపోవాలి. ఈ చీచీ ప్రపంచానికి నిప్పంటుకోనున్నది. అందుకే దీనిపై ఇప్పుడు మనసు పెట్టుకోకూడదు. తండ్రి అంటారు, మధురాతి మధురమైన పిల్లలు, నేను మీ కొరకు స్వర్గస్థాపన చేస్తున్నాను. అక్కడకు మీరే వెళ్లి ఉంటారు. ఇప్పుడు మీ ముఖం అటువైపు ఉంది. తండ్రిని, ఇంటిని, స్వర్గాన్ని స్మృతి చేయాలి. దుఃఖధామం పట్ల అయిష్టం కలుగుతుంది. ఈ శరీరాల పట్ల అయిష్టం కలుగుతుంది. వివాహం చేసుకోవాల్సిన అవసరం కూడా ఏముంది? వివాహం చేసుకుంటే మళ్లీ మనసు శరీరంతో జోడించబడుతుంది. తండ్రి అంటారు, ఈ పాత చెప్పుల పట్ల ఏమాత్రమూ స్నేహం పెట్టుకోకండి. ఇది ఉన్నదే వేశ్యాలయం. అందరూ పతితులే పతితులున్నారు. ఇది రావణరాజ్యం. ఇక్కడ ఒక్క తండ్రిపై తప్ప ఇంకెవ్వరిపైనా మనసు పెట్టుకోకూడదు. తండ్రిని స్మృతి చేయకపోతే జన్మ జన్మాంతరాల పాపాలు తొలగిపోవు. ఇక తర్వాత శిక్షలు కూడా చాలా కఠినమైనవుంటాయి. పదవి కూడా భ్రష్టమైపోతుంది. మరి ఎందుకీ కలియుగి బంధనాలను విడిచిపెట్టకూడదు? తండ్రి అందరి కోసం ఈ అనంతమైన విషయాన్ని అర్థం చేయిస్తారు. రజోప్రధాన సన్యాసులుండేటప్పుడు ప్రపంచం అశుద్ధంగా ఉండేది కాదు. వారు అడవుల్లో ఉండేవారు. అందరికీ వారి పట్ల ఆకర్షణ కలిగేది. మనుషులక్కడికి వెళ్లి వారికి భోజనాన్ని అందించి వచ్చేవారు. వారు నిర్భయులుగా ఉండేవారు. మీరు కూడా నిర్భయులుగా అవ్వాలి. దీనికోసం చాలా విశాలమైన బుద్ధి కావాలి. తండ్రి వద్దకు వచ్చినప్పుడు పిల్లలకు సంతోషం కలుగుతుంది. మనం అనంతమైన తండ్రి నుండి సుఖధామం యొక్క వారసత్వాన్ని తీసుకుంటాము. ఇక్కడైతే ఎంతటి దుఃఖం ఉంది! ఎన్నో అశుద్ధమైన వ్యాధులు మొదలైనవి కూడా ఉంటాయి. తండ్రి గ్యారంటీ ఇస్తున్నారు, నేను మిమ్మల్ని ఎక్కడికి తీసుకువెళ్తానంటే అక్కడ దుఃఖం, వ్యాధులు మొదలైన వాటి పేరుండదు. అర్ధకల్పం కొరకు మిమ్మల్ని ఆరోగ్యవంతులుగా తయారు చేస్తారు. ఇక్కడ ఎవరిపైనైనా మనసు పెట్టుకున్నట్లయితే ఎన్నో శిక్షలు అనుభవించవలసి ఉంటుంది. వారు 3 నిమిషాలు మౌనంగా ఉండమని చెప్తారు. మీరు వారితో ఇలా చెప్పండి, కేవలం అలా మౌనంగా ఉండడం వలన ఏమవుతుంది? వాస్తవానికప్పుడు తండ్రిని స్మృతి చేయాలి. తద్వారా వికర్మలు వినాశనమవుతాయి. సైలెన్స్ యొక్క వరాన్ని ఇచ్చేవారు తండ్రి. వారిని స్మృతి చేయకుండా శాంతి ఎలా లభిస్తుంది? వారిని స్మృతి చేస్తేనే వారసత్వం లభిస్తుంది. టీచర్లు కూడా చాలా పాఠాలు చదివించాలి. మీరు లేచి నిలబడాలి. ఎవ్వరూ ఏమీ అనరు. తండ్రికి చెందినవారుగా అయినట్లయితే పొట్టకు కావాల్సిందైతే ఎలాగో లభిస్తుంది. శరీర నిర్వహణ కోసం ఎంతో లభిస్తుంది. వేదాంతి బిడ్డ ఉన్నారు కదా, ఆమె ఒక పరీక్ష రాశారు. అందులో గీతా భగవంతుడెవరు అని ఒక పాయింట్ వచ్చింది. దానికామె పరంపిత శివ పరమాత్మ అని సమాధానం రాశారు. దాంతో ఆమెను ఫెయిల్ చేశారు. మరియు ఎవరైతే శ్రీకృష్ణుడి పేరు రాశారో వారిని పాస్ చేశారు. ఆ బిడ్డ సత్యం చెప్పారు.
కాని వారికది తెలియని కారణంగా ఆమెను ఫెయిల్ చేశారు. ఆ తర్వాత ఆమె, నేనైతే సత్యమే రాశాను, గీతా భగవంతుడు నిరాకార పరంపిత పరమాత్మే, దేహధారైన శ్రీకృష్ణుడు కాదు అని వారితో వాదించాల్సి వచ్చింది. కాని ఆ కుమార్తెకు ఈ ఆత్మిక సేవ చేయాలనే మనసుంది, అందుకే దాన్ని వదిలేశారు. ఇప్పుడు తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ మన ఈ శరీరాన్ని కూడా విడిచిపెట్టి సైలెన్స్ ప్రపంచంలోకి వెళ్లాలని మీకు తెలుసు. స్మృతి చేయడం ద్వారా ఆరోగ్యం, ఐశ్వర్యం రెండూ లభిస్తాయి. భారత్లో శాంతి, సంపన్నత ఉండేవి కదా. ఇలాంటి విషయాలను కుమారీలైన మీరు కూర్చుని అర్థం చేయించినట్లయితే ఎవ్వరూ మిమ్మల్ని ఏమీ అనరు. ఒకవేళ ఎవరైనా ఎదిరించినట్లయితే మీరు చట్టమనుసారంగా పోరాడండి. పెద్ద పెద్ద ఆఫీసర్ల వద్దకు వెళ్ళండి. వారేం చేస్తారు? మీరు ఆకలితో చనిపోతారనేమీ కాదు. అరటిపళ్లతో, పెరుగుతో కూడా రొట్టెలు తినచ్చు. మనుషులు పొట్ట కోసం ఎన్ని పాపాలు చేస్తారు. తండ్రి వచ్చి అందర్నీ పాపాత్ముల నుండి పుణ్యాత్ములుగా చేస్తారు. ఇందులో పాపాలు చేయాల్సిన, అబద్ధాలు చెప్పాల్సిన అవసరమేమీ లేదు. మీకైతే 3 వంతులు సుఖం లభిస్తుంది, మిగిలిన 1 వంతు దుఃఖం అనుభవిస్తారు. ఇప్పుడు తండ్రి అంటారు, మధురమైన పిల్లలు, నన్ను స్మృతి చేసినట్లయితే మీ జన్మ జన్మాంతరాల పాపాలు భస్మమైపోతాయి. వేరే ఉపాయమేమీ లేదు. భక్తి మార్గంలోనైతే ఎన్నో ఎదురుదెబ్బలు తింటారు. శివుని పూజనైతే ఇంట్లో కూడా చేసుకోవచ్చు. అయినా కాని బయట మందిరాల్లోకి తప్పకుండా వెళ్తారు. ఇక్కడైతే మీకు తండ్రి లభించారు. మీరు చిత్రాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. తండ్రి గురించి మీకు తెలుసు. వారు మన అనంతమైన తండ్రి. పిల్లలకు స్వర్గరాజ్యాధికారం యొక్క వారసత్వాన్ని ఇస్తున్నారు. మీరు వచ్చిందే తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవడానికి. ఇక్కడ శాస్త్రాలు మొదలైనవేవి చదవాల్సిన విషయం లేదు. కేవలం తండ్రిని స్మృతి చేయాలి. బాబా, ఇక మేము వచ్చేస్తున్నాము. అంతే. మీరు ఇంటిని విడిచిపెట్టి ఎంత సమయం గడిచింది? సుఖధామాన్ని వదిలి 63 జన్మలయ్యాయి. ఇప్పుడు తండ్రి అంటారు, శాంతిధామానికి, సుఖధామానికి పదండి. ఈ దుఃఖధామాన్ని మర్చిపోండి. శాంతిధామాన్ని, సుఖధామాన్ని స్మృతి చేయండి. వేరే ఏ కష్టమూ లేదు. శివబాబాకు శాస్త్రాలు మొదలైనవేవి చదవాల్సిన అవసరం లేదు. ఈ బ్రహ్మ అన్నీ చదివి ఉన్నారు. మిమ్మల్నైతే ఇప్పుడు శివబాబా చదివిస్తారు. ఈ బ్రహ్మ కూడా చదివించగలరు. కాని మీరెల్లప్పుడూ శివబాబాయే చదివిస్తున్నారని భావించండి. వారిని స్మృతి చేయడం ద్వారా వికర్మలు వినాశనం అవుతాయి. మధ్యలో వీరు కూడా ఉన్నారు. ఇప్పుడు తండ్రి అంటున్నారు, సమయం తక్కువగా ఉంది, ఎక్కువేమీ లేదు. భాగ్యంలో ఏదుంటే అదే లభిస్తుందిలే అన్న ఆలోచన చేయకండి. స్కూల్లో చదువుకునే పురుషార్థం చేస్తారు కదా. భాగ్యంలో ఏదుంటే అది అనైతే అనరు కదా. ఇక్కడ చదువుకోకపోతే అక్కడ జన్మ జన్మాంతరాలు సేవలు చేస్తూ ఉంటారు. రాజ్యం లభించదు. మహా అయితే చివర్లో కిరీటం పెడతారు. అది కూడా త్రేతాలో. ముఖ్యమైన విషయం, పవిత్రంగా అయి ఇతరులను అలా తయారు చేయడం. సత్యనారాయణుడి సత్యమైన కథను వినిపించాలి. ఇది చాలా సహజమైనది. 2 తండ్రులున్నారు. హద్దు తండ్రి నుండి హద్దు వారసత్వం లభిస్తుంది. అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వం లభిస్తుంది. అనంతమైన తండ్రిని స్మృతి చేసినట్లయితే ఈ దేవతల్లా అవుతారు. కాని మళ్ళీ అందులో కూడా ఉన్నత పదవిని పొందాలి. పదవి పొందడం కోసం ఎన్ని గొడవలు చేస్తారు. చివర్లో బాంబుల విషయంలో కూడా ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. పూర్వం ఎన్ని ధర్మాలేవైనా ఉండేవా? అవి ఇకపై ఉండవు కూడా. మీరు రాజ్యం చేయబోతున్నారు కావున మీపై మీరు దయ చూపించుకోండి కదా.
తక్కువలో తక్కువ ఉన్నత పదవినైతే పొందండి. కుమార్తెలు మాది ఒక ఇటుక పెట్టండి అని 8 అణాలు కూడా ఇస్తారు. సుధాముని ఉదాహరణ విన్నారు కదా. పిడికెడు బియ్యానికి బదులుగా మహళ్లు లభించాయి. పేదవారి వద్ద ఉన్నవే 8 అణాలు కావున అవే ఇస్తారు కదా. బాబా, మేం పేదవారము అనంటారు. ఇప్పుడు పిల్లలైన మీరు సత్యమైన సంపాదన చేసుకుంటున్నారు. ఇక్కడ అందరిది అసత్యమైన సంపాదన. దానపుణ్యాలు మొదలైనవేవైతే చేస్తారో అవి పాపాత్ములకే చేస్తారు. కావున పుణ్యానికి బదులుగా పాపం జరుగుతుంది. ఆ డబ్బిచ్చేవారికే ఆ పాపం అంటుకుంటుంది. ఆ విధంగా చేస్తూ అందరూ పాపాత్ములుగా అయిపోతారు. పుణ్యాత్ములు సత్యుగంలోనే ఉంటారు. అది పుణ్యాత్ముల ప్రపంచం. దానిని తండ్రే తయారు చేస్తారు. పాపాత్ములుగా రావణుడు తయారు చేస్తాడు. అశుద్ధంగా అవుతారు. ఇప్పుడు తండ్రి అంటారు, అశుద్ధమైన కర్మలు చేయకండి. కొత్త ప్రపంచంలో అశుద్ధత ఉండనే ఉండదు. దాని పేరే స్వర్గం. ఇంకేమిటి? స్వర్గం అని అనడంతోనే నోటిలో నీరూరుతుంది. దేవతలు ఒకప్పుడు ఉండి వెళ్లారు. అందుకే వారి స్మృతి చిహ్నాలున్నాయి. ఆత్మ అవినాశి. ఎంతమంది పాత్రధారులున్నారు? ఎక్కడో ఒకచోట కూర్చునుంటారు. అక్కడి నుండి పాత్ర అభినయించడానికి వస్తారు. ఇప్పుడు కలియుగంలో ఎంతమంది మనుషులున్నారు? దేవీదేవతల రాజ్యం ఇక్కడ లేదు. ఇది ఎవరికైనా అర్థం చేయించడం చాలా సహజం. ఇప్పుడు మళ్లీ ఏకధర్మం యొక్క స్థాపన జరుగుతోంది. మిగిలినవన్నీ అంతమైపోతాయి. మీరు స్వర్గంలో ఉండేటప్పుడు ఇంకే ఇతర ధర్మమూ లేదు. చిత్రంలో రామునికి బాణాలు చూపించారు. అక్కడ బాణాలు మొదలైన వాటి విషయమేమీ ఉండదు. కల్పపూర్వం ఎవరు ఏ సేవనైతే చేశారో ఇప్పుడు కూడా అదే చేస్తారు అని కూడా అర్థం చేసుకుంటారు. ఎవరైతే చాలా సేవ చేస్తారో వారు తండ్రికి కూడా ఎంతో ప్రియంగా అనిపిస్తారు. లౌకిక తండ్రి యొక్క పిల్లల్లో కూడా ఎవరైతే మంచి రీతిలో చదువుకుంటారో వారిపై తండ్రికి ఎక్కువ ప్రేమ ఉంటుంది. ఎవరైతే కొట్లాడుకుంటూ తింటూ ఉంటారో వారినేమైనా ప్రేమిస్తారా? సేవ చేసేవారు ఎంతో ప్రియమనిపిస్తారు. ఒక కథ ఉంది. 2 పిల్లులు కొట్లాడుకున్నాయి. వెన్నను కృష్ణుడు తినేశాడు. మొత్తం విశ్వం యొక్క రాజ్యాధికారం రూపీ వెన్న మీకు లభిస్తుంది. కావున ఇప్పుడిక నిర్లక్ష్యం చేయకూడదు. చీచీగా అవ్వకూడదు. దీని వెనక రాజ్యాన్ని పోగొట్టుకోకండి. తండ్రి యొక్క డైరెక్షన్లు లభిస్తాయి. స్మృతి చేయకపోతే పాపభారం పెరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత ఎన్నో శిక్షలు అనుభవించవలసి ఉంటుంది. వెక్కి వెక్కి ఏడుస్తారు. 21 జన్మల రాజ్యాధికారం లభిస్తుంది. ఇందులో ఫెయిల్ అయితే ఎంతగానో ఏడుస్తారు. తండ్రి అంటారు, అత్తవారింటిని గాని పుట్టింటిని గాని గుర్తు చేయకూడదు. భవిష్య కొత్త ఇంటిని మాత్రమే స్మృతి చేయాలి. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఎవ్వర్నీ చూసి ఆకర్షితం అవ్వకూడదు. పుష్పాల వలె తయారవ్వాలి. దేవతలు పుష్పాల వలె ఉండేవారు. కలియుగంలో ముళ్లలా ఉండేవారు. ఇప్పుడు మీరు సంగమంలో పుష్పాలుగా అవుతున్నారు. ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వకూడదు. ఇక్కడ ఆ విధంగా తయారైనప్పుడే సత్యుగంలోకి వెళ్తారు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, అంత్యకాలంలో ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ గుర్తుకు రాకూడదు. దానికోసం ఈ ప్రపంచంలో ఎవరిపైనా మనసు పెట్టుకోకూడదు. చీచీ శరీరాలను ప్రేమించకూడదు. కలియుగి బంధనాలను తెంచివేయాలి. రెండవ పాయింట్, విశాల బుద్ధి కలవారిగా అయి నిర్భయులుగా అవ్వాలి. పుణ్యాత్ములుగా అయ్యేందుకు
ఇప్పుడిక ఎటువంటి పాపాలు చేయకూడదు. పొట్ట కోసం అబద్ధాలు చెప్పకూడదు. పిడికెడు బియ్యాన్ని సఫలం చేసుకుని సత్యాతి సత్యమైన సంపాదన జమ చేసుకోవాలి. మీపై మీరు దయ చూపించుకోవాలి. వరదానము: పరమాత్ముని పట్ల ప్రేమతో స్వయాన్ని మరియు విశ్వాన్ని నిర్విఘ్నంగా చేసే తపస్వి మూర్తి భవ. ఒక్క పరమాత్ముని ప్రేమలో ఉండడమే తపస్య. ఈ తపస్య బలమే స్వయాన్ని మరియు విశ్వాన్ని సదాకాలం కొరకు నిర్విఘ్నంగా చేయగలదు. నిర్విఘ్నంగా ఉండడం మరియు నిర్విఘ్నంగా తయారు చేయడమే మీ సత్యమైన సేవ. అది అనేక రకాల విఘ్నాల నుండి సర్వాత్మలను ముక్తులుగా చేస్తుంది. అటువంటి సేవాధారి పిల్లలు తపస్య యొక్క ఆధారంతో తండ్రి నుండి జీవన్ముక్తి యొక్క వరదానాన్ని తీసుకుని ఇతరులకు ఇప్పించేందుకు నిమిత్తులవుతారు. స్లోగన్: చెల్లాచెదురైపోయిన స్నేహాన్ని పోగు చేసి ఒక్క తండ్రి పట్ల స్నేహాన్ని పెట్టుకున్నట్లయితే శ్రమ నుండి విముక్తులైపోతారు. ఓం శాంతి.